తులసి గ్రూప్ చైర్మన్ గారిని మనందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ కర్నూలు రోడ్లో, గుంటూరు నుండి కర్నూలు రోడ్లో ఇండస్ట్రీస్ ఎక్కువ లేవు. అందువల్ల నేను హైదరాబాద్లో ఇండస్ట్రీస్ పెట్టండి అంటే నేను హైదరాబాద్లో పెట్టను, గుంటూరులోనే పెడతానని చెప్పి ఎప్పుడూ 48 సంవత్సరాల క్రితం గుంటూరులోనే ఇండస్ట్రీ పెట్టడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్ గుంటూరు ప్రజలకి, గుంటూరులో యువకులకి, యువకులకి సుమారుగా ఒక 2000 మందికి మనం ఉద్యోగాలు ఇవ్వగలిగాం, ఉపాధి కల్పించగలిగాం. ఈ విషయాన్ని ముఖ్యంగా మా చైర్మన్ శివశంకర్ గారి నోటీస్కి తీసుకొస్తూ ఈ సంస్థని అభివృద్ధిలోకి తీసుకొచ్చి పేరెచర్ల, అమీనాబాదు ఈ గ్రామాల నుండి కొన్ని వందల మంది వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ ఉపాధి కల్పించబడింది. ఇంకా రాబోయే రోజుల్లో కనీసం ఇంకొక 1000 మందికి ఉపాధి కల్పించేటటువంటి ప్లాన్ ఉన్నది. ఇంకొక 1000 మందికి ఉపాధి కల్పిస్తాము. ఆ విధంగా ఇండస్ట్రీస్ ఇక్కడ ఈ ముఖ్యంగా ఈ రోడ్లో, ఇది కర్నూలు స్టేట్ హైవే, మరి ఇక్కడే ఇండస్ట్రీస్ లేకపోతే ఎలాగా? అందులో మన ప్రధానమంత్రి మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అంటే మనం అన్నీ ఇక్కడే తయారు చేద్దాం, ఎక్కడో చైనా నుంచి ఎక్కడి నుంచో కొనవద్దు అనేటటువంటి పిలుపునిచ్చారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఈ కంపెనీలో పనిచేసే చాలామంది బీటెక్ ఇంజనీర్లు, డిప్లొమా హోల్డర్సు, ఎంబీఏలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ పట్టుదలగానే పనిచేస్తున్నారు. పట్టుదలగా పనిచేస్తూ ఎక్స్పోర్ట్ చేసి డాలర్స్ సంపాదిస్తున్నారు. ఈ దేశానికి డాలర్స్ ఇప్పుడు అవసరం. ఈ డాలర్స్ సంపాదిస్తున్న ఈ తులసి గ్రూప్ కంపెనీల ఇంజనీర్లందరికీ, మేనేజర్లకి నేను అభినందనలు తెలియజేస్తున్న ఈ సందర్భంగా శివశంకర్ గారు, చైర్మన్ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఆ కార్పొరేషన్ చైర్మన్ గారు, మిత్రులు తులసి యోగేష్ చంద్ర గారు, మరి ఈనాటి కార్యక్రమానికి కేంద్ర బిందువు అయినటువంటి 79వ జన్మదినం జరుపుకుంటున్నటువంటి నేను అత్యంత అభిమానించి గౌరవించే వ్యక్తి గౌరవనీయులు తులసి రామచంద్ర ప్రభు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే వారి వెన్నంటి ఉండి ఆయన విజయంలో పాత్ర వహించినటువంటి వారి సతీమణి గారికి, అలాగే ఈరోజే జన్మదినం జరుపుకుంటున్నటువంటి వారి పుత్రుడు కృష్ణ చైతన్య గారికి నా ఆశీర్వాదం తెలియజేస్తూ, ఈ గుంటూరుకి ఎంతో చరిత్ర ఉంది. స్వాతంత్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి. నాకు అత్యంత ఇష్టమైనటువంటి స్వాతంత్ర సమరయోధుడు ఆయన. కానీ చరిత్రలో అంత ప్రాధాన్యత కలగలేదు. ఎప్పుడు నేను బాధపడుతుంటాను. అయితే ఈరోజు ప్రభు గారి బర్త్డే కోసం నిన్న విశాఖపట్నంలో యోగాంధ్రలో పాల్గొంటూ మధ్యాహ్నం బయలుదేరి నేను విజయవాడ చేరుకున్నాను. కారణం ఏమిటంటే ఆయన తాలూకా వ్యక్తిత్వం, ఆయన తాలూకా గొప్పతనం నాకు ఆయనకి ఈనాటి బంధం కాదు, సుమారు 20 సంవత్సరాల బంధం ఉంది. మా ఇద్దరి మధ్య బంధానికి కారణం ఏమిటి అంటే వ్యాపార సంబంధం కాదు, రాజకీయ సంబంధం కాదు, సామాజిక సంబంధం మాత్రమే మిత్రులారా. ఎందుకంటే ఆయన ఎంతో మందికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని నమ్మిన వ్యక్తిగా నేను ఆయన చెప్పినటువంటి సామాజిక స్పృహ, బాధ్యత రెండూ ఉండాలి, అభివృద్ధి చెందినవారు అన్నది 100% ప్రభు గారి జీవితంలో నేను చూశాను. మొట్టమొదట ఆయనతో పరిచయం ఏర్పడినప్పుడు
ఆయన చేసిన సామాజిక హిత కార్యక్రమాలు చూసి నేను ఆయన వైపు ఆకర్షితుడయ్యాను. నేను ఎప్పుడూ కూడా ఎంత ఉన్నత స్థానంలో ఉంటాయో గొప్ప వ్యక్తిగానే నేను చూస్తాను. ఆల్మోస్ట్ నా ఆత్మ బంధువుగానే పరిగణిస్తాను. ఆ బాధ్యతతోనే ఈరోజు ఇక్కడికి వచ్చి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి. ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలి, సమాజం కోసం ఇంకా పాటుపడాలి అనే ఆలోచనతో ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్య అతిథి శివశంకర్ గారు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మాట్లాడుతుంటే స్పీకర్లు మా మాట అయితే వినలేదండి, మీ మాట చాలా గట్టిగా విన్నాయి స్పీకర్లు. సో మన ఎంప్లాయీస్ అందరూ కూడా కొద్దిగా సహనంగా, అయినో మన ఎంప్లాయీస్ అందరూ చాలా డిసిప్లిన్డ్. సో మేనేజర్స్ అందరూ కూడా ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది లంచ్ యాక్టివిటీ నౌ. థ్యాంక్ యూ.